కాస్ట్ ఎఫెక్టివ్గా ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డిని ఎట్ట మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా చూస్తే 15 డేస్కి ఒకసారి జీతం మారికి ఒక 5,000, 10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడుండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, బాగుండేటి కూడా మీరు కొట్టేస్తున్నారని. అలాంటి చేయొద్దండి, సైంటిఫిక్గా చేయండి. అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్లు వేయడం, కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి. చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి. రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు. బీ క్లియర్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది. అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే, ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నారో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి, తండ్రి, కొడుకులు, కోడలు, లేకుంటే పిల్లలు, అందరినీ కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2,000 ఇండ్లు ఉన్నాయనుకోండి. ఇక్కడ 2,000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే, లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన, మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ అక్కడ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా, వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు, ఈ 5,000 మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. పేషెంట్లకు భోజనం లేదన్నారు, ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు, ఎవరు వచ్చినా భోజనం చేసి ఇండ్లకెళ్లే పరిస్థితి తీసుకొస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం.
ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక 8 కోట్లు అవుతాయి. ఆ 8 కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇంటి వరకు వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ. ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి. చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు. గమ్మనున్నప్పుడంతా చదువుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు. ఎంఏ చేశారు, బిఏలు చేశారు, బీకాములు చేశారు, అప్పట్లో మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారు. అట్లా కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం. ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక 3-4 గంటలు కానీ మీరు పనిచేస్తే అదనంగా ఒక 40,000 50,000 ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి. అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియాని 1 ఎకరా తీసుకొని ఒక ఐటీ ఒక టవర్ కట్టేస్తాం. ఇంట్లోనే కూర్చొని బోరు కొడతా ఉంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక 500 మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేట్టుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళందరికీ స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు, కొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది, మోహన్ బాబు స్కూల్ అవతల. ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా, ఇక్కడే పని చేసుకున్నట్టుగా తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం. ఇక్కడ ఉండే పిల్లలందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం. రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నా ఆలోచన. మనం ఉద్యోగాలు అడగడం కాదు, మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. ఇప్పుడు మొన్న వీళ్ళొచ్చి వెంకటపతి వీళ్ళందరూ వచ్చి ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు. మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక 300 మంది 250 మంది. దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాన్ని బైలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి, దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలో చేయడం, అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. చెట్టు ఉంది, అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి, బెస్ట్ ప్రాక్టీస్ తేవాలి, పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి, కోల్డ్ చైన్ పెట్టాలి. అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అదే మరిగా వస్తుంది. అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తాం. వాళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజ్ చేయాలని చేస్తాం. వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో, ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు, ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఏదైనా కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు, లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయమంటాం. నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. రెండోది ఇక్కడి నుంచి చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000 అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం $120,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ అయిపోయారు.
ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు, ఇంకొక 3 పెట్రోల్ బంకులు పెడుతున్నాడు, దానికి ఒక సీఈఓని పెడుతున్నాడు, అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు, ఇంకో 4 హోటల్ పెడుతున్నాడు. ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా, 5 జోన్స్ 5 పెడుతున్నా. రతన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు. ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు, నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఆయన స్ఫూర్తితో ఇది పెట్టాను. తిరుపతి రేణిగుంట్లని నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను. ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పారిశ్రామికవేత్తలను పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా. అది కూడా తయారు చేస్తాను. ఎంతమంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను, మీదోనే తిరిగాను. ఈరోజు నాకు అవకాశం వచ్చి 78లో ఎమ్మెల్యే అయ్యాను. రేపటికి 50 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే 50 ఏళ్ళు, ఇంకో 3 ఏళ్లలో. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. అంటే మనకు వాళ్ళకందరికీ తెలివితేటలు లేవని కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను. స్ట్రగుల్ చేశాను, స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా. అది అందరం కానీ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే మన ఏరియాలో శ్రీ సిటీ ఆధ్వర్యంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం. ప్రాజెక్ట్ ఎట్ చేయాలని చెప్తాం. మీ ఆలోచనలకు మీకు మెంటరింగ్ చేయమంటాం. వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తాం. ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టలేరు. ఒక 10 లక్షలు వెంచర్ క్యాపిటల్ ద్వారా తెస్తాం, మీరు కొంత పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఇట్లా వేరియస్ మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతమందిని వీలైతే అంతమందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటా. సంపద సృష్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను. ఒక యాప్ ద్వారా చిన్న పిల్లలందరూ ఇన్యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కూడా చేస్తాం. 3 ఆటోలను పెట్టి చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం లేకుంటే రోడ్డు మీద ఎగరతా ఉండడం కాకుండా పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని, మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చూసేట్టుగా, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఏంటని పోతే వాళ్ళ అక్కడుండే అగ్రికల్చర్ చూడడానికి మనుషులు వస్తారు. ఇది అట్ట కాదు, ప్రకృతి సేద్యం, ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం, దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం. 100% మీరందరూ ముందుకు వస్తే ZBNFకి వెళ్తాం. 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. అది మ్యాంగో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక పక్కన మ్యాంగో గార్డెన్లో కూడా ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. మీరు చేయలేకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. నేను కుప్పంలో చూశాను, 1 ఎకరా ZBNF చేస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఒక 6-7 రకాలు క్వాలిటీస్ ఇవే వెజిటబుల్స్ వేస్తున్నారు. కంటిన్యూగా వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి, హార్వెస్టింగ్ వస్తున్నాయి. దాంతో మినిమం నెలకు 30,000 ఆదాయం వస్తాం ఉద్యోగం మారిగా. కానీ వాళ్ళు 2-3 పని చేసుకుంటున్నారు, బాగా వస్తూ ఉంది. ఇది కూడా మీరు ఆలోచిస్తే తిరుపతి ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్ నేచురల్ ఫార్మింగ్కి. మీరు కానీ ఇక్కడ అవన్నీ తయారు చేస్తే తిరుపతిలో మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే చాలా లాభం వస్తుంది. అయితే మీలో చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, కష్టంతో కూడింది, నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చి కదా మేము అదే చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీలో. డోంట్ మిస్టేక్ మీ. అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేను. రెండోది, ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు 2వ రోజు 3వ రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుంది. అడిగి మళ్ళీ మామూలుగానే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు.
నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా. చదివించాలంటే చదివిస్తున్నాం, ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు. నా ఆలోచనలు ఉపయోగించుకొని చాలామంది పైకి వచ్చారు. నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు. అట్లా ఇక్కడే కాదు, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విజన్ అది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కానీ. అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది. బీ క్లియర్. నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను. కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా ఐతేపల్లికి ఒక రోడ్డు వేయడం, ఐతేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక ప్యారలల్ రోడ్డు తీసుకెళ్లడం, అక్కడి నుంచి వడమాలపేటకి వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా పాపానాయుడుపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయ్యపాలెం ఆ సైడ్ వెళ్ళడం. అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్ నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా. అది నేరుగా కపిల్ తీర్థం పోయి, కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి, కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి, రేణిగుంట నుంచి వడమాలపేటకు పోయి, వడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం, తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, కాణిపాకం కాళహస్తి ఉంది 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం, తలకోన ఉంది, వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సింది నేను కోరుతున్నా. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18,00,000 పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక 2-3 నెలల్లో అన్ని కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్నీ మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం, 15 మందికి ఇండ్లపైన సోలార్ పెట్టి ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని. అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎస్జీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది, దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్, ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలోఅప్ చేసేవాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరం అనుకునే లిటిగెంట్ అని, లిటిగెంట్ కాదు,
ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి